లెక్క ఒప్పజెబుతున్న వారి వల్లే మీ ఆత్మలను కాయిస్తున్నారు. ఎవరు ఈ ఆత్మల కాయవారు? సంఘ కాపరు. ఆత్మ లెక్కప్ప చెప్పేది ఎవరు? సంఘ కాపరు. బాగా వినాలి. దేవునికి స్తోత్రం. సంఘ కాపరు ఆత్మల కాయవారు, అంటే గొర్రెల కాపరి. రెండోది ఆత్మ లెక్కప్ప చెప్పేవారు. ఈరోజు చాలా మంది ఏమవుతారంటే ఏదైతే ఏమైంది ఎక్కడైతే ఏమైంది, అందుకే వీళ్ళు బాగుపడరు, వీళ్ళు దీవించబడరు. దేవునికి చాలా చాలా శ్రద్ధగా వినాలి ఈ మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి గొర్రెల తోలికని వెళ్ళాడు. ఆ గొర్రెలు పరిస్థితి ఏంటి? ఏ సింహాలో ఏ తోడేల్లో తీసుకుని వెళ్ళిపోతాయి. ఇంకా ఉంచుతాయా? ఉంచం. అలాగనే సంఘ కాపరు కూడా ఆత్మల కాయవాడు. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరి గురించి రాత్రింపగలు వాళ్ళ గురించి కన్నీరు కార్చేవాడు ఆత్మల కాయవాడండి. రాత్రములయ్యా, ఇది ఇంతమంది నాకు ఇచ్చావు, ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చానయ్యా, వీళ్ళందరూ నువ్వు కాపాడయ్యా, వీళ్ళందరినీ కాపాడయ్యా, ఒక ఆత్మ తప్పిపోకూడదయ్యా, ఒక ఆత్మ ఏమాత్రం తప్పిపోకూడదయ్యా, ఒక ఆత్మ లోకంలో కలిసిపోకూడదు ప్రభు అని ప్రతి దినము ఆ సంఘ కాపరి కదా ఆ సంఘానికి వచ్చే వారి గురించి నిత్యము ప్రార్థన చేస్తా ఉంటాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు తీసుకోండి. ఇర్మియా గ్రంథంలో 3:15 ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం, నాకు ఇష్టమైన కాపర్లను చాలు. ఏమంటే మీకు ఇష్టమైన కాపర్లని బైబిల్ చెప్పడం లేదు. ప్రభు అంటున్నాడు కదా, నాకు ఇష్టమైన కాపర్లు నీకు ఇస్తాను. ఈ దేశం కూడా ఆ దేశం కూడా, ఆ కులం కూడా ఈ కులం కూడా, మతమా జాత్య ఇది కాదు, కులమతమ లేదు. క్రీస్తు నమ్ముకున్న వారికి దేశం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. దేవునికి స్తోత్రం కలగాక. తనకి ఇష్టం వచ్చిన కాపర్లు నీకు ఇస్తాడు. ఎవరిస్తారు? హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, నీకు ఇస్తాడు. తనకి ఇష్టం వచ్చిన సేవకుడు ఇచ్చినప్పుడు ఆ సేవకుడి మాటలు వినాలి, ఆ సేవకుడి దగ్గర నువ్వు ఉండిపోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చదువేమంటున్నాడు? వారు జ్ఞానముతోను వివేకముతోను వారిని వేలతారు. ఎవరు వేలతారంటే కాపర్లు విశ్వాసుల మీద ఒక అధికారిగా ఉంటారు, ఒక వేలుబడిగా ఉంటారు. వాళ్ళ ఆత్మన కాయవాడిగా, వాళ్ళ ఆత్మన కాయవాడిగా కదండి. సంఘ కాపర్ అంటే బాప్తిస్తాలు ఇస్తారు. చాలా మంది ఆంధ్రాకి వచ్చారు, చాలా మంది బాప్తిస్తాలు. ఒక్కొక్కరు 3 బాప్తిస్తాలు ఇచ్చారు. ఏం బాప్తిస్తాలు అండి? 3 బాప్తిస్తాలు, 3 సార్లు ఇచ్చారు బాప్తిస్తాలు. అంటే ఒకరు వచ్చారు, ఒక బాప్తిస్తాలు ఆయన అడ్రస్ లేదు, ఇంకొక ఆయన వచ్చారు బాప్తిస్తాలు ఆయన అడ్రస్ లేదు, ఇంకొక ఆయన వచ్చారు అడ్రస్ లేదు. వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుడు పంపించిన వాళ్ళు కాదండి. ఎవరు పంపించారండి? వాళ్ళకై వాళ్ళు వచ్చారు. వాళ్ళకై వాళ్ళు వచ్చేసి ఏం చేశారు? రహమ్మ అంటారు బాప్తిస్తారు, రాయి అంటారు బాప్తిస్తారు, టక్ 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 ఏంటి బాప్తిస్మం ఆ రీతిని కాదు. ఇది బాప్తిస్మం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? బాప్తిస్మం సంఘ కాపరి ఇచ్చిన తర్వాత ఆ సంఘ కాపరికి ఆ బాప్తిస్మం లింక్ ఏంటి తెలుసా? అప్పుడు పుట్టిన శిశువుకి ఆ తల్లిదండ్రులకి ఎంత అభిమానం ప్రేమ ఉంటుందో అలాగనే సంఘ కాపరికి ఆ బాప్తిస్మం వారికి అదే ప్రేమ ఉంటుంది. ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ తల్లిదండ్రులు. హల్లెలూయా. తన ఆత్మీయ బిడ్డలు ఏం చేస్తా? వాక్యానుసారంగా పెంచాలా, వాక్యానుసారంగా పెంచాలా, వాక్యానుసారంగా పెంచుతూ ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? వాక్యానుసారంగా పెంచాలా. నువ్వు ఉంటే కదా సంఘ కాపరు నేను పెంచేది. బాప్తిసం ఎలాగున్నాయంటే మగపిల్లవాడు కావాలంటే బాప్తిసము, గర్భఫలం రావాలంటే బాప్తిసము,
వివాహం కావాలంటే బాప్టిసము. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. అందుకే ఈ బాప్టిసానికి ఒక విలువ లేకుండా పోయింది. ఇది అవసరాల గురించి తీసుకునే బాప్టిసాలు కాదండి, అసలు సంబంధమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అంటున్నాడు, ఆత్మల కాయవాడే కాదు కానీ చదవమ్మా, ఫస్ట్ చదివింది అది కాదు, దేవుని ముందు చదివింది దాంట్లో. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పుతున్న వారి వల్ల మీ ఆత్మను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే నీకు నిష్ప్రయోజనం. సంఘ కాపరి దుఃఖముతో పని చేయకూడదు. రెండోదంట, వారి మాట విని వారికి లోబడి ఉండమంటున్నాడు. ఎవరికి లోబడి ఉండాలి? ఇప్పుడు సంఘం ఎవరికి లోబడి ఉండాలి? దైవ సేవకుడు చెప్పినట్టు విత్తే కదా నువ్వు దేవుడికి లోబడినాడు. సంఘ కాపరులు మాట విన్నప్పుడు నువ్వు దేవుడికి లోపడలేదు. హల్లెలూయా. అంతేనండి దానికి అర్థం. యేసు ప్రభువు వచ్చి నీ ముందు నిలబడాల, నువ్వు ఆయనకి లోపడతాను. ఆయన బిడ్డను పంపాడు. ఎవరు పంపాడంట? మలాకిలో ఉంటది ఏమంట, ఆయన చావకులంట, ఆయన దూతలంట. ఎవరు దూతలండి? వీళ్ళు దేవుడి దూతలండి. చావకుల్లో దేవుడు పంపించిన వారండి, దేవుడు ఏర్పరచుకున్న వారండి, దేవుడు అభిషేకించబడిన వారు చావకులు. అందుకే వారు దుఃఖముతో ఆ పని చేయొద్దు. దుఃఖం అంటే నువ్వు లోబడకపోతే పాస్టర్కి దుఃఖమే కదా. నీ పిల్లలు నీకు లోబడకపోతే నీకు దుఃఖం కదా. నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టు వినకపోతే నీకు దుఃఖం కదా. అలాగనే సంఘ కాపరికి సంఘస్థులు లోబడకపోతే, ఆ సంఘ కాపరి చెప్పినట్టుగా సంఘస్థులు వినకపోతే అతనికి ఎంత దుఃఖం కలుగుతుందండి. హల్లెలూయా. అందుకే అంటున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేస్తే నీకు నిష్ప్రయోజనం, నీకు ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఏం చేయాలంట? సంఘ కాపరు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. సంఘ కాపరు చెప్పినట్టుగానే మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు సంఘములో నమ్మకంగా ఉంటే నువ్వు దేవుడితో నమ్మకం ఉన్నట్టే. సంఘ సావసంలో నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దేవుడితో నమ్మకం ఉన్నట్టే. సంఘ కాపుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దేవుడితో నమ్మకంగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా మనం నమ్మకంగా ఆత్మల కాయవాడు. అంతేకాదు రేపు ఆత్మని లెక్కొప్ప చెప్పాలి దేవుడికి. ప్రభు అడుగుతాడు, నాయన నీ సంఘంలో ఉన్న విశ్వాసం లేని, నువ్వు ఎంతమందికి వాక్యం చెప్పావు అంటున్నావు కదా, ఎంతో మందికి సువార్త చెప్పాను అంటున్నావు కదా, ఎంతమంది బాగుంది అంటున్నావు కదా, ఏది వాళ్ళందరూ? హల్లెలూయా. ఏం చేస్తారు దైవసేవకుడు? చెప్పండి, ఏం చేస్తారు? అందుకే దైవసేవకుల గురించి ఒక మాట రాశాడు, మీరు 1-2 సార్లు వెళ్ళి వారిని అడగండి, హెచ్చరిక చేయండి, లేదా సంఘ పెద్దలను పంపించండి. అది కూడా లెక్క చేయలేదా? వదిలే మనం అంతే ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపరి రాత్రి పగలు ప్రార్థన చేసేవాడు. బాప్టిజం ఇచ్చి వెళ్ళిపోవటానికి కాదు, లేకపోతే బాప్టిజం మీరు వెళ్ళిపోవటానికి కాదండి. బాప్టిజం ఎదగాల. నువ్వు బాప్టిజం తీసుకుంటే అక్కడ నువ్వు ఎదగాల, 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 ఎదగాల. హల్లెలూయా. ఎదగాల. నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడే ఎదగాల. నువ్వు ఎక్కడ పుట్టావో మరణం వరకు అక్కడే రుణపడిపోవాలా. హల్లెలూయా. దీనికి రక్త సంబంధాలు, బంధుమిత్రులు ఉండవండి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన కాపర్ దగ్గర నువ్వు నమ్మకముగా పనిచేయాలి, నమ్మకముగా నువ్వు ఉండాలి. అప్పుడు నేను అంటాడు, భలే నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. భలే నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. నాకెందుకు శోధనలు వస్తాయి, నాకెందుకు అభివృద్ధి కావట్లేదు అంటే నువ్వు సంఘంలో నమ్మకంగా ఉన్నవా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? సంఘ కాపుల దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? ఈ నమ్మకాలు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వస్తుందండి దీవెనలు? ఆలోచించండి.
నమ్మకం కావాలండి, నమ్మకము కావాలి, నమ్మకం. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? కొంచెం బాధ కలుగుతుంది కదా ఈ వాక్యం. హల్లెలూయా. మీకు బాధ కలగొద్దు కానీ ఇది సత్యం. రేపు రోజున దేవుడికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి గొప్ప చెప్పాలండి? చిన్న తేడా ఉంటే మనకి పాస్ట్ అవుతుంది. గట్టిగా మాట్లాడితే సంఘ కాపర్ మాట్లాడుతుంది మనకు లేదు. అందుకన్నాడు నువ్వు ఏ పాస్ట్ అంటే ఆ పాస్ట్ చూసుకునే దానికి దేవుడికి అధికారం లేదు. ఒకవేళ నువ్వు అలా చూసుకుంటే దేవుడికి నీకు సంబంధం లేదు. హల్లెలూయా. దేవుడికి నీకు తలాపించి ఆడవచ్చు, కేకలు వేయచ్చు, రాత్రంతా ప్రార్థన చేయొచ్చు, నీకు సంబంధం లేదు. హల్లెలూయా. నీకు సంబంధం, దేవుడికి నీకు సంబంధం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదండి. దేవుడిచ్చిన సంఘంలోనే నువ్వు పడి ఉన్నప్పుడే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టి అంచెలు దేవుడు నిన్ను తెలుసుకుంటాడు. ఒక దిక్క చెరులోపల్లో మేమిద్దరం కలిసి సేవ చేస్తున్నాము. రాజేష్ పాస్టర్ అని వాళ్ళమ్మ ఇంకొక మేరీని అమ్మ ఉంది. వాళ్ళిద్దరూ పురుషోత్తమయ్య గారని గుంటూరులో ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాడు పోయిన సంవత్సరం. వచ్చాడు కదా, అమావాస ప్రార్థన పెడతాడు గుంటూరులో. చర్చికి వచ్చి వాక్యం చెప్పాడు. చర్చి యానివర్సరీ. దేవునికి స్తోత్రం. ఆయన ఆ ఏరియాలో చర్చి స్థాపిస్తే ఆయన అవమానపరిచి గందరగోళం చేసి మొత్తానికి ఆయన తట్టుకోలేక ఆ ప్రాంతం నుంచి గుంటూరు వెళ్ళాడు. ఆ తర్వాత ఎట్లా చేశారంటే వాళ్ళందరూ కూడా ఆ చర్చికి జనాన్ని రానియకుండా రకరకాలుగా ఆపేసి ఎన్నో సృష్టించేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం నిలబడ్డారు. ఒకళ్ళు రాజేశ్వరి పాస్టర్ గారు అమ్మ, ఇంకొక మేరీని ఇప్పుడు ఆ చర్చిలో ఉంది. ఆ ఊళ్ళో అందరూ మిమ్మల్ని చంపేస్తామన్నట్టు. ఆ చర్చికి పోతే అందరూ మానేస్తే మీరిద్దరు పోతారా, మిమ్మల్ని చంపేస్తామన్నారు. వాళ్ళు చచ్చిపోవటానికి కానీ సిద్ధపడరు కానీ ఆ చర్చలు చేయబడ్డారు. హల్లెలూయా. చంపేయమన్నారు. వాళ్ళ చర్చిలో నుంచి వాళ్ళిద్దరి ద్వారా ఈరోజు మళ్ళా సంఘం నిలబడింది. అలాగే చెప్పండి. హల్లెలూయా. వాళ్ళిద్దరి ద్వారా ఈరోజు సంఘం నిలబడింది. ఆ సంఘంలో ఈ నిలబడ్డాము కొడుకే పాస్టర్ రాజేష్ పాస్టర్. ఆ ఆత్మీయ తండ్రి వస్తుంటాడు వెళ్తుంటాడు సంఘాన్ని వచ్చి ఆయన ఇప్పుడు 2 నెలలకు 3 నెలలకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. నిలబడతలేదా? వెళ్ళిపోయిన విశ్వాసలేనా? హల్లెలూయా. వీళ్ళందరూ విశ్వాసలేనా? దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరిని గట్టెక్కించి నిజమైన విశ్వాసులు వాళ్ళిద్దరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 అందుకే నీకు ఇష్టం వచ్చిన సేవకుడి దగ్గర నువ్వు వెళితే అది నీ సొంత ఆలోచన. కానీ దేవుడిచ్చిన కాపర్ దగ్గరికి వెళితే అది దేవుని శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇంకా చదువుతున్నామా? ఇర్మీలోనే మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించిన దినములలో జనులు చాలు. దేవునికి స్తోత్రం. ఆ దేశం ఎలా ఉంటుందంట? విస్తరించబడాలంటే నువ్వు వెళ్తున్న సంఘములో నువ్వు ఎలా ఉండాలంట? విస్తరించబడాలి. నువ్వు దీవించబడాలి. నేను ఎంతమందికి ఇచ్చుంటాను ఇక్కడ బాప్తిస్తాలు? చాలా మందికి ఇచ్చాను బాప్తిస్తాలు. ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ? లెక్కెత్త లేదు. బాప్తిస్తాలు తీసుకోవటం చల్లగా. అది ఎంత తప్పు తెలుసు? అది చాలా పెద్ద తప్పు అండి. చాలా పెద్ద తప్పు. హల్లెలూయా. బాప్తిసం ఎక్కడ పెడితే అక్కడ తీసుకోకపోవడం. బాప్తిసం తీసుకుంటే నువ్వు రుణపడిపోవాలి అంతే. నా సంఘాన్ని నువ్వు కట్టబడిపోవటం, మరొక సంఘం వైపు చూడకూడదండి. యథార్థంగా నేను బాప్తి దీనిలో కూడా కొంతమంది ఉన్నాను.
నేను చెప్పకొచ్చు, ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారని చెప్పకొచ్చు, అది కరెక్ట్ కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాప్తిసం ఎక్కడ తీసుకోవాలో తెలుసా? దేవునికి ఎక్కడ అద్భుతం చేసి అక్కడ తీసుకోవాలా. ఒక దిక్క మేలు పొంది ఇంకొక దిక్క బాప్తిసం తీసుకోవడం బైబిల్లో లేదు. దేవుడు నీకు ఎక్కడ మేలు చేశాడు? ఏ సంఘంలోనికి మేలు చేశాడు? ఏ సంఘంలో నీకు తీర్చిదిద్దాడు? ఏ సంఘంలో నువ్వు దేవుడు తెలుసుకున్నావు? అక్కడే బాప్తిసం తీసుకోవాలి. ఆ సంఘానికి కట్టబడి ఉండాలి. మరొక సంఘానికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళితే నువ్వు దొంగ కోరివి, నువ్వు దొంగవి. దొంగ ప్రార్థన దేవుడే ఆలోచిస్తాడండి. చాలా మందికి వాక్యం తెలియదు. వాళ్ళ మనసుకు వచ్చినట్టు నడుస్తున్నారు, వాళ్ళ మనసుకు వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల వాళ్ళు దీవించబడలేని కారణాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థతలకి ఒక దిక్కుకి, బాప్తిసానికి ఒక దిక్కుకి. ఇన్ని దేవునికి వ్యతిరేకాలండి. హల్లెలూయా. దయచేసి చెబుతున్నాను, విశ్వాసం స్థిరపరచుకోండి. మీ విశ్వాసం స్థిరపరచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు ఎట్ట పరలోకానికి పోతాం? హల్లెలూయా. ఎలా వెళ్ళాలి పరలోకానికి? ఇంకా ఆలోచించండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో 9:18 ఒక మాట తోచుకుందాం. ద్వితీయోపదేశకాండం 9:18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి ఏం చేశారంట? మీరు చెడు నడతలు నడిచి, మీరు నడిచిన చెడు నడతలను బట్టి ఆయనకు కోపం పుట్టించారంట. ఎవరికి కోపం వస్తుందండి? మీరు ఆలోచించండి. చెడు నడతలు, చెడు నడతలు, చెడు నడతలు. హల్లెలూయా. చెడు నడతలు, చెడు నడతలు. ఈ చెడు నడతలు చేయటం వల్ల ఎవరికి కోపం వస్తుంది? దేవునికి కోపం వస్తుంది. హల్లెలూయా. ఏమని చెప్పండి ఇప్పుడు? కోపం, 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 కోపం. దేవునికి కోపం పుట్టిస్తున్నారు. చదువు ఇంకేమంటున్నాడు? 26 చదువు. 26 చదువు. 19 చదివా? 19 చదువు. మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్లను 40 రాత్రులను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎలా అనగా మిమ్మల్ని నశింపు చేయవలనని. చాలు. మిమ్మల్ని దేవుడు నశింప చేస్తానంటే అది చూసి నేను భయపడతానని మాట మోసే అంటున్నాడు. 40 రాత్రులు 40 పగలు మీ గురించి నేను ఏం చేశానంట? 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ వాళ్ళు తప్పిపోయినప్పుడు దేవుడు వాళ్ళు నశింపు చేస్తానంటే దేవుడు మోసే ఎంత బాధపడ్డాడు, ఎంత బాధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేస్తానంటే మోసే ఆ రోజు అడ్డగించి, అయ్యా ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని తీసుకొచ్చావయ్యా, ఈ రోజు వాళ్ళని నశింపు చేస్తే మనకి ఎంత చెడ్డ పేరు అవుతుందయ్యా, ఎంత అవమానం కలుగుతాయా అని ఆ రోజు మోసే దేవుని దగ్గర బతిమలాడాడు, ప్రార్థన చేశాడు. ఎవరి గురించి అండి? ఆయన గొప్ప చెప్పిన విశ్వాసం గురించి మోసే అక్కడ పోరాడాడు. ఈరోజు మన విశ్వాసి ఇప్పుడు ఒంగోలులో ఉంది. ప్రభా ఆ బిడ్డ ఒక్కసారి బతికించు, ఆ బిడ్డ ఒక్కసారి బతికించని నేను రాత్రి మొదలు ప్రార్థన చేస్తాను. ఒక్కసారి ఆ బిడ్డ బతికించయా, కొద్దిగా నా ఆయుష్ పొడిగించయా, కొద్దిగా ఆమె కిడ్నీలు పూర్తిగా పోయింది. హల్లెలూయా. చెప్పండి, ఏం పోయాయి? పూర్తిగా. ఈరోజు పొద్దున్న వార్త ఏంటో తెలుసా? 9కి పోయింది, 5కి వచ్చేసింది. అలా చెప్పండి. పూర్తిగా కిడ్నీలు పోయి ఇప్పుడు ఎవరు పోరాడుతున్నారు? అక్కడ
ఆత్మల గురించి పోరాడేవాడు ఎవరు? దేవుని దగ్గర పోరాడేది ఎవరు? సంఘ కాపరండి. 5కి పొద్దున 9 గంటలకు ఫోన్ చేశారయ్యా, 5కి వచ్చేసింది, ఇంక 2 గంటలు తగ్గితంట, ఇంక అవసరం లేదు, కాబోలికి తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మోసే నిలబడ్డది ఎవరికి? దేవుని కోపానికి. దేవుని కోపానికి మోసే నిలబడ్డాడయ్యా, వాళ్ళని క్షమించు, వాళ్ళని క్షమించు. వీళ్ళ గురించే కదయ్యా నన్ను ఐగుప్తు దేశాన్ని పంపించింది. నువ్వు ఐగుప్తు దేశం నుండి ఎన్ని కార్యాలు చేసావయ్యా, ఎన్ని అద్భుతాలు చేసావయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని క్షమించాయని ఎవరు పోరాడుతున్నారు అక్కడ? మోసే. 26 చదువు. హల్లెలూయా. నేను యెహోవాకు ప్రార్థిస్తుండగా ఎలాగ చెప్పి తిని, ప్రభువా యెహోవా, చూడండి, నీ మహిమ వలన విమోచించి బహుబలం వలన ఐగుప్తులో నడిపించిన నీ స్వాస్థమైన ఈ జనమును నశింపజేయకయ్యా. ఐగుప్తు దేశం నుంచి నీ బలం వల్ల తీసుకొచ్చిన నీ స్వాస్థం వీళ్ళు నీ బిడ్డలయ్యా, వీళ్ళు నశింపు చేయొద్దయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ప్రార్థన చేసింది? ఈరోజు సంఘ కాపరి విశ్వాసం గురించి ఎంత పోరాడుతుంటాడు అది మీకు అర్థం కాదు. బాధలేనప్పుడు ఫోన్ చేయటమే తెలుసు. ఆ తర్వాత మీ పక్షున ఆ సంఘ కాపరు ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేస్తున్నాడు ఇది ఇప్పుడు ఆలోచిస్తున్నారా? హల్లెలూయా. కన్నీరు కాచి ఒక్కొక్క రోజు నాకు రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తాయి ఫోన్. ఆయన లేచి మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనకు ప్రభా వాళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈమెకి నిన్న కూడా చెప్పాను, ఈమెకి బాగా లేకపోతే నాకు టైఫాయిడ్ ఉన్నా కూడా నేను రాత్రి 12 గంటలకు మోకరించి ప్రార్థన చేస్తాను నా గురించి. అమ్మా అయ్యా, ఆ బిడ్డ బ్రతకాల, ఆ బిడ్డ బ్రతకాల. డాక్టర్లు చెప్పారు, నువ్వు ఒళ్ళలిస్తే నీకు మళ్ళీ జ్వరం అవుతుంది, నీకు ఒళ్ళలిస్తే నీకు జ్వరం అవుతుందని చెబుతున్నారు వాళ్ళు. నేనేం చేస్తున్నాను? నా గురించి నేను చూసుకోలేదు, కానీ ఆ బిడ్డ బ్రతకాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకమైన దైవసేవకులను పిలిపించి రాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేసేవారు ఆమె గురించి. ఆమె బతకాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పోయిన డాక్టర్ బతకరన్నారు. ఆమె హార్ట్ పేషెంట్ వల్ల ఈ కిడ్నీలు పోవటమే కాదు, రెండేది ఏంటంటే హార్ట్ పేషెంట్. దీనికి మందులు వాడాలన్నా దీనికి మందులు వాడాలి. హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవసేవకుడు ఆత్మను కాయవాడు, ఆత్మను లెక్కకు చెప్పేవాడండి. అందుకే దైవసేవకుడు మాటిని అతనికి లోబడున్నామని ఎందుకు పరిశుద్ధ గ్రంథం చదువుతుందంటే, అతను అనేకుల గురించి ప్రార్థన చేసేవాడు, అనేకుల గురించి కన్నీరు కార్చేవాడు దైవసేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకే చదువు. చూడండి, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని జ్ఞాపకం చేసుకోను. ఈ ప్రజల కాఠిన్యమైనను వారి చెడుతనమైనను వారి పాపమునైనను చూడకము చాలు. అయ్యా, వాళ్ళు ఏదో తిరుగుబాటు చేశారు, కానీ అది నువ్వు మత్తులో పెట్టుకోవాలి. వాళ్ళు ఏదో నీ మీద ఏదో చేశారయ్యా, అవి మత్తులో పెట్టుకోబాకయ్యా. శుభ్రంగా ఫోన్ చేసి నిద్రపోతూ ఉంటుంది, పాస్టర్కి నిద్ర ఉంటుంది. ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ ఉంటాయ్యా, నా గొర్రె ఏది, సంఘం నుంచి వెళ్ళిపోతారేమయ్యా అని వాళ్ళు బాధపడతారయ్యా, నా గొర్రెలకి నష్టం తగలకూడదయ్యా అని రాత్రి మొగలు కన్నీరు కార్చేవాడండి దైవసేవకుడు. 14 వచ్చిన చదువు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నాకు అర్థం రాకు. ఎవరంటున్నాడు ఈ మాట? మోసే అని అంటున్నాడు. నాకు అర్థము రాకము నేను వారిని నశింపచేస్తాను. ఎవరన్నాడు ఈ మాట? మోసే అంటే, మోసే నువ్వు పక్క తప్పుకోవయ్యా అని అంటే, అయ్యా వీళ్ళని నశింపు చేయాలంటే ముందు జీవగ్రంథం నా పేరు తీసేది.
ఎలాంటి ప్రారంభం చెప్పండి మోసే? నేను ఇప్పుడు తప్పుకోవాలంటే, నేను తప్పుకుంటే వీళ్ళందరూ నశింపు చేస్తాను. మరి నువ్వు నశింపు చేయాలంటే ముందు జీవగ్రంథం నా పేరు తీసేయి. అప్పుడు ఏమన్నంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద భయంకరంగా శోధించినందుకు వీళ్ళందరినీ తీసివేసి మళ్ళీ నీ ద్వారానే సంతానం తెస్తానన్నాడు. అందుకే మోసే అంతమందిని నష్టం కాకూడదని మోసే దేవుని దగ్గర ప్రయాసపడ్డాడు, బతిమలాడుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బతిమలాడుకున్నాడు. అప్పుడేమైంది దేవుని బిడ్డరా? నేను సేవలోకి వచ్చిన కొత్తలు ఈ ప్రాంతాలలో ఒక్కొక్కరి ఇంట్లో రాత్రి 4 గంటల దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. భార్య పిల్లలు పెట్టి వెళ్ళిపోయి నాకు ఎంత దుఃఖం కలుగుతుంది, ఎంత దుఃఖం అంటే ఆలోచించాను. రాత్రి తెల్లవారిన దాకా 4 గంటల దాకా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న రోజులో చాలా మంది తెలుసు. మరి వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటే దైవసేవకు ఎంత బాధ కలుగుతుంది ఆలోచించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదండి, దైవసేవకులు వచ్చి ఒక 10 నిమిషాలు ప్రాణానికి వెళ్ళిపోతారు. ఇంక ఉండరు, స్వస్థత రాని రాకపోని ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. ఒకసారి ఇక్కడ మన పాలకు బాగా లేకపోతే అమావాస్య రోజు వాళ్ళు వెళ్తున్న సంగతాపరి బతులాడంగా వచ్చి ప్రార్థన చెప్పారు. అంతే. వాళ్ళు నా సంఘస్థులే కాదు, తెల్లవారు 4 గంటలకు నేను ప్రార్థన చేస్తా కూర్చున్నాను. ఎవరు వెళ్ళిపోయారండి? వాళ్ళ కాపరి వెళ్ళిపోయాడు. తెల్లవారిగా నేను చేస్తున్నా అక్కడ ప్రార్థన. దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెను బ్రతికిచ్చాడు. చాలా మందికి తెలుసు. హల్లెలూయా. చనిపోయిన అమ్మాయిని కూడా మళ్ళా 2:30 గంటతో మళ్ళీ లేపుకొస్తుంటారు. సంఘాలు లేపుకొచ్చారు, సాక్ష్యం చెప్పారు, అడ్రాసం. ఇదే మన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంఘానికి కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతం మన జీవితంలో చేస్తే, ఒక మేలు దేవుడు మన జీవితంలో చేస్తే మనం దేవుడికి రుణపడి ఉండాలి, సంఘానికి రుణపడి మనం జీవించాలి మన బ్రతికినంత కాలం. హల్లెలూయా. అది విశ్వాసం, అది నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:22లో, కొలస్సీయులకు రాసిన పత్రిక 3, దాసులారా చూడండి, దాసులారా మనుషులు సంతోషపెట్టి వారి వలె కంటి కనబడవాలని కాక ప్రభునకు భయపడుతూ. ఎవరికి భయపడంట? దేవుడికి భయపడుతూ శుద్ధాంతులు కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో లోబడి ఉండు. హల్లెలూయా. దాసులారా, మీరు మనుషులు సంతోషపెట్టడం కాదు. ఈయన మా ఓడు కదా, ఈయన మాట కాదంటే ఏమవుతుందో, ఈయన మా ఊరోడు కదా, ఈయన మాట కాదంటే ఏమవుతుందో. వాళ్ళని సంతోష పెట్టడానికి కాదు నువ్వు వస్తున్నావు. ఎవరు సంతోష పెట్టాలండి? దేవుని సంతోషపెట్టు. దేవుని ఎప్పుడు సంతోష పెడతారు సార్? ఆయనకి ఇచ్చిన కాపర దగ్గర ఉన్నప్పుడే ఆయన సంతోషపెట్టినాడు. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, నేను చేయను ఆ పనులు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ సంఘం ఆ సంఘం ఇవ్వమని మళ్ళీ వాళ్ళు బాప్తిసం ఇచ్చేది మా విశ్వాసం. బాప్తిసం ఒక్కటే, బైబిల్ ఒక్కటే, ఇన్ని లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసము ఒక్కటే, బైబిల్ ఒక్కటే. ఈ బైబిల్ మరి ఇంకా 4-5 రకాలు ఉంటే మనం చేయవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనేది ప్రభు రాజ్యం పోయేది అందరూ బారు, కొద్దిమంది మాత్రం పోయేది.
విశ్వాసం నిలబడ్డవారే, నమ్మకముగా ఈ లోకములో జీవించిన వారే, నమ్మకత్వముగా జీవించిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో చూడండి, కీర్తన గ్రంథంలో 101:6 చదవండి. నమ్మకం. కీర్తన గ్రంథం 101:6. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు ఏనంట, దేశములంట నా యొద్ద నివసించేవారు నమ్మకస్తులు. ఏంటంటే చెప్పండి, ఏం చేయాలంట? నమ్మకస్తులు కావాలి సంఘానికి. సంఘము నమ్మకం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? నమ్మకస్తులు. అసలు సంఘ పెద్దలు ఎందుకు పెడతారు చెప్పండి? అసలు సంఘ పెద్దలు ఎందుకు పెడతారు? సంఘానికి ఒక సంఘ పెద్ద వచ్చి ఈ సంఘం పిల్లర్, ఇంకొక సంఘ పెద్ద వచ్చి ఆ సంఘం పిల్లర్. అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్నో పిల్లర్లు, ఒక 10, 12, 14, 16 ఈ రకంగా పిల్లర్లు వేస్తారు కదండి. వాటిని ఒక పిల్లర్ తీసేస్తే చెప్పండి, స్లాబ్ వేసిన తర్వాత ఒక పిల్లర్ తీసేస్తే ఆ సంఘ పెద్దలు ఎందుకున్నారు? దేవుడు ఎందుకు పెట్టి సంఘ పెద్దల గురించి ఎందుకు బైబిల్లో ఇచ్చాడు? ఆ బైబిల్లో ఉన్న ప్రకారంగా సంఘ పెద్దలు ఎందుకు దేవుడు సంఘ కాపులు ఎందుకు పెడుతున్నారంటే ఆ సంఘములో నమ్మకస్తులుగా ఉండేదానికి, ఆ సంఘాన్ని బలపరచడానికి, ఆ సంఘం గురించి వాళ్ళు పోరాడేదానికి, ఆ సంఘములో వాళ్ళు కష్టపడేదానికి, ఆ సంఘం అభివృద్ధి గురించి సంఘ పెద్దలు పెడుతున్నాను. అంతేగాని నేను ప్రెసిడెంట్ అండి, నేను రిజర్వేర్ అండి, నేను వైస్ ప్రెసిడెంట్ అండి, ఆ పదవుల గురించి కాదండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నమ్మకముగా నెరవేర్చు. హల్లెలూయా. నమ్మకము నిలవేర్చును. ఆ సంఘం గురించి నువ్వెంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. హల్లెలూయా. దైవసేవకుడు వస్తాడు, వాక్యం చెబుతాడు, ఆయనకు అనేకలుగా ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఆయన పని చేస్తూ ఉంటాడు, ఆయన డ్యూటీ చేస్తుంది దైవసేవకుడు. ఇక్కడ సంఘ పెద్దలు చేస్తున్న డ్యూటీ ఏంటి చెప్పండి? ఏం చేయాలంట? మనం కొంతమంది సంఘ పెద్దలు పెడితే నేను వాక్యం చెప్పింది నేను చెప్పకూడదా? ఇదొక ఫీలింగ్. సంఘ కాపరికున్న మరి లక్ష్యం ఏంటి? అది వాళ్ళకి అనవసరం. ఈ రకంగా అదేంటంటే అది అపవాది ప్రేరేపణ. ఎవరి ప్రేరేపణ అండి అది? అపవాది ప్రేరేపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్రపీఠాలు కోరకూడదండి. దేవుడు నీకు ఇచ్చిన వాదాన్ని, దేవుడు నీకు ఇచ్చిన స్థాయిని, దేవుడు నీకు ఇచ్చిన కృపని, నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో నువ్వు నమ్మకంగా జీవించు. అందుకంటాడు నమ్మకస్తులు కావాలంట దేవుడికి. ఎవరు కావాలంటే? నమ్మకస్తులు. ఎక్కడి నుంచి అయినా నమ్మకముగా ఉంటాం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎక్కడికైనా చెప్పండి, ఎక్కడ ఇప్పుడైనా మా ఆత్మీయ తన దగ్గరికి వెళ్తున్నాడు, వస్తూనే ఉంటాను. నన్ను ఎన్నోసార్లు పిలిచాడు ఆయన, నువ్వు మా సంఘంలో వాక్యం చెప్పు. నేను ఎప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పను. ఫోన్ చెప్తా ఉంటాను, అయ్యా ఒక్కసారి రా నువ్వు అంటాడు. నేను ఎప్పుడు చెప్పను. ఆత్మీయ సంఘం రుణపోతా పోయి కలిసేసి వస్తా. నేను వెళ్ళి నా దర్శనంగా మానించి వస్తాను. నేను ఒకవేళ నేను రాలేకపోతే శివుని పంపించేస్తాను, వెళ్ళి పోయి అయ్యగారికి దర్శనం పంపించమంటే ఏడు పాస్టర్ గారు అంటారు. నాకు కొంచెం అయ్యగారు బాగున్నామంట. అట్లా అడవాకండి అయ్యగారు, నేను నవ్వుతాను. దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్పొచ్చాను, కానీ నేను ఆయనతో పోల్చుకునే దానికి నేను అనుకున్నాను కదండి. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తండ్రి. అలా ఆయనకి కావాల్సిన హోదా, ఆయనకి కావాల్సిన గౌరవం అప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నమ్మకస్తులు కావాలా? ఎవరు కావాలండి? ఎవరు కావాలి చెప్పండి? నమ్మకస్తులు, నమ్మకస్తులు, నమ్మకస్తులకి ప్రభు ఎవరు చూస్తారంటే నమ్మకస్తులు. ఆ నమ్మకస్తులను ఎక్కడికైనా పంపించాలి. ఎక్కడ పంపుతారంటే నమ్మకస్తులు. నేను అడిగాను, 350 మంది ఉన్నారు ఆ ప్రాంతంలో పాస్టర్లయ్యా, నేను ఎందుకయ్యా అని అంటే నాకు నమ్మకస్తులు కావాలి. ఏమనంట? నమ్మకస్తులు కావాలి. ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ప్రతి రూపాయి ప్రభుకు లెక్క ఉంటున్నాను. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి 6 సంవత్సరాలు ఆడ అందరం పాస్టర్కి తీసుకుందామని ఉంటుంది. పాస్టర్కి ఇచ్చేది ఉండదు. నువ్వు పాస్టర్ ఇస్తే నన్ను వచ్చాడు పాస్టర్ గారు ఏదో ఒకటి నీవా, నాకు నవ్వుతా ఉంటుంది, నవ్వుతా ఉంటాను. నేను మీకు స్తోత్రం. ఈరోజు నా ప్రభు అక్కడ 4 ప్లాట్లు ఇచ్చాడు. 4 ప్లాట్లు. 4 ప్లాట్లు అంటే 400 గజాలు. 400 గజాలు ప్రభు స్థలం ఇచ్చాడు. చుట్టూ కాంపౌండాలు కట్టాం. కానీ ఎదలొక్కటే మిగిలిపోయింది. 6 సంవత్సరాలు కదండి. దేవుడిచ్చిన రూపాయలని తినేసి నేను దాచిపెట్టుకుని బ్యాంకులు వేసుకుంటే ఆడ ఫస్ట్ వేసిన రేట్ సెట్టే ఉంది. ఇంకొకటి ఏమంటుంది? ఉంటుందా? అక్కడ మొన్న కొంతమంది పాస్టర్లు వచ్చారు. ఒక పాస్టర్కి దెబ్బ తగిలినదని చెప్తే నాకు ఎవరన్నా రాని, ఒక పాస్టర్ బాగలేదయ్యా తల ఎత్తున్నామంటే నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. వెళ్ళిపోయి సంతోషం. ఖచ్చితంగా వస్తాను నా దగ్గర. అలానా పాస్టర్ ఖచ్చితంగా అతనికి దోషిస్తాను. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, ఇన్ని సంవత్సరాలకి సేవ చేస్తున్నాయని. మేము చేతి భూమి కొనలేదు, సంఘాలు డెవలప్ అవ్వాలి. ఏమవుతుంది? ఏడ దొరికింది నాకే అర్థం. మీకు ఏడ డెవలప్ అవుతుంది? ఆస్తులు సంపాదించుకోవడానికి దైవశాపుడిని దేవుడు ఏర్పరచుకోలేదు. దేవుడిచ్చిన కానుకలు తీసుకొని బ్యాంకులు వేసుకొని కార్లు కొనుక్కునే దానికి, మంచి ఇల్లు కట్టుకునే దానికి దేవుడు ఇవ్వలేదండి. హల్లెలూయా. తన సేవను డెవలప్ చేయాలి, తన సంఘాన్ని డెవలప్ చేయాలి, అనేక ఆత్మలు రక్షించాలి, అనేక ఆత్మలకి ఆయన సువార్త వెళ్ళాలి. ఇందుకే దైవశాపుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నెక్స్ట్ సింగరాయకంలో 2001లో 2020 కదా, 2021లో ప్రభు మనకు సంగమిస్తున్నాడు. ఇది 100% నిజము. ఆల్రెడీ మాట్లాడాను. ఇక నేనే వాళ్ళు రమ్మన్నారు కానీ నేను ఈ లాక్డౌన్ ఎన్నో వైరస్ అనుకుంది కదా, కొంచెం అడిగినాక పోదామని. ఇప్పుడు నేను ఆజిస్పాల్లో కూడా ఉండేదానికి లేదు. అక్కడి నుంచి ఇప్పుడు సింగరాయకంలో జారాలి. దేవుడికి స్తోత్రం. అక్కడికి వెళ్ళి ఆ సంఘాన్ని అక్కడ కట్టి దాన్ని అక్కడ డెవలప్ చేయాలి. ఈ పరిస్థితి నాకు ఎందుకు చెప్తున్నాడంటే, ఖచ్చితంగా ఆ సంఘము గురించి రాత్రి మగులు ప్రార్థన చేస్తున్నాను. ఆ సంఘము, ఆ స్థలం, ఆ సంఘము స్థాపించడానికి స్థలము కొనాలి, చర్చి కట్టాలి, ఇది డెవలప్ చేయాలి. ఇదే నా ప్రార్థన కదండి. ఇప్పుడు నాకు కూతురు, పెళ్ళికి వచ్చిన కూతురు ఉంది. ₹1 కూడా నేను వేయలేదు ఆమె పేరు మీద బ్యాంకులో. మా భార్య చెప్తుండేది, పిల్ల పేరు మీద వేయి, పిల్ల పేరు మీద. నేను ఏమి వేయలేదు. హల్లెలూయా. ఎక్కడ దొరికిన రూపాయి అంతా కూడా పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి కావాల్సిన నమ్మకం. అలాగే సంఘ పెద్దలు మీకు చదువుతున్నాను. దేవుడు ఇచ్చిన మీకు బాధ్యతని ఊరులాడకుండా దేవుని పని ఖచ్చితంగా నెరవేర్చాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడిచ్చిన నీ సంఘములో, దేవుడిచ్చిన మరి నీకు ఇచ్చిన హోదాలో నువ్వు నమ్మకం నిలబడు. పిల్లలు ఎలా ఉండాలంట? ఒక చర్చిలో ఒక స్తంభముగా ఉండాలి. ఒక స్తంభముగా అంటే ఏంటి? నువ్వు కూడా ఒక బరువు మోసేవాడిగా. నీకు తెలీదు, వాక్యం చెబితేనే గొప్పోడు కాదండి. పరిచయ నిమిత్తము ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. దేవుడి గురించి పోరాడుతున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళే. వాక్యం చెప్పినంత గొప్పోడు కాదండి. యుద్ధం చేయవాడు ఎంత, ఆయుధాలు మోసేవాడు కూడా అంతే. దేవుడికి స్తోత్రం. నేను 6 మరి సంవత్సరాన్ని ఇక్కడ లేవు. నెలకొకసారి చెబుతాను. ఈ మధ్య వరుసగా ఒక 5-6 నెలలు మేము రాలేదు లాక్డౌన్లో. ఈ సంఘం నడుస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది పోరాడుతున్నారు.
పోరాడుతున్నారు సంఘం గురించి. నేను రాలేకపోయినా కూడా పోరాడుతున్నాడు. నా కొడుకుని ఇక్కడ పెట్టారు, కొన్ని పరిస్థితుల వల్ల వాడు ఉండలేకపోయాడు. అయినా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుతున్న బట్టే ఈ సంఘం ఉంది. హల్లెలూయా. వాళ్ళు నేను పొగట్టం లేదు, పేర్లు చెప్పకూడదు. పేరు చెప్తే సంఘంలో భేదాలు వచ్చాయి. హల్లెలూయా. ఏమవుతాయండి? దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నిలబడినావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే చూసుకుందాం. ఇంకో వాక్యం చెప్పి నేను ముగించి వస్తాను. అది అపోస్తల కార్యం 3:26 చదువు. చూడండి, నీలో ప్రతి వాడిని వారి దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు చాలు. ఎవరినంట? మిమ్మల్ని ఆశీర్వదించగా దైవ సేవకుడు మీ దగ్గరికి వచ్చాడు. మళ్ళా చదవమ్మా, చాలా ఈ వాక్యం బాగా వినండి. దైవ సేవకుడు ఎందుకు మీ దగ్గరికి పంపించాడు? మీలో ప్రతి వాడిని వాడి దుష్టత్వము నుండి మళ్లించటం వలన చాలు. దైవసేవకుడు ఎందుకు వస్తున్నాడు? మిమ్మల్ని దుష్టత్వము నుండి క్రీస్తులోకి నడిపించుటకు దైవసేవకుడు వచ్చాడు. అప్పుడు మీరు దైవసేవకుడు మాట వినరనుకో, మీరు దుష్టత్వను వదులుకుంటారు. దుష్టత్వను వదిలి ఆయన వైపు చూస్తే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దైవసేవకుడు వల్ల నీకేమవుతుందండి? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన పంపుతాడు ముందు మిమ్మల్ని. హల్లెలూయా. ముందు ఆయన తన సేవకుడిని పంపుతాడు. పంపి వాళ్ళకి సువార్త చెప్పమంటాడు. ఒకవేళ వాళ్ళు పరిపూర్ణంగా మారిపోతే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దైవ సేవకుడు ఎందుకు పంపుతున్నాడంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని అభివృద్ధి చేయటానికే దైవ సేవకుడు. హల్లెలూయా. 2005లో శారదా భర్త మేమిద్దరం కలిసి ఈ నైట్ అంతా ఇదంతా ఇంకొక ఆయన కూడా వచ్చారు. ఆయన నాకు గుర్తులేదు, కానీ మేము ముగ్గురు కలిసి 2 నైట్లు 2005లో వాల్ పోస్టులు అతికిచ్చాము. అక్కడంతా కామని హాస్పిటల్ ఎరుగనగర కానించి నాగులు దాకా. అప్పుడు ధనరాజు కూడా ఉన్నాడు మాతోటి. మరి తిరిగాం, ఎన్ని అతికిచ్చాం, అవన్నీ కదండి. అప్పుడు మాకు మంచిగా మా దగ్గరికి వచ్చేవాడు, చాలా చక్కగా ఉండేవాడు. కానీ మధ్యలో ఏమైందో మనం తెలియదు. కానీ ఆ మనిషి లోకంలో కలిసిపోయి సంఘానికి దూరం అయిపోయాడు. దేవునికి ఎలా వచ్చేది చాలా సంతోషపడ్డాను. వచ్చాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట దేవుడు అతను ఏర్పరచుకున్నాడు, కానీ నిలబడలేకపోయాడు కదండి. నిలబడలేకపోయాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మనం నిలబడాలి. ఆయన పని గురించి నిలబడాలి. ఆయన పని గురించి నిలబడితే ఏంటంటే చెప్పండి, ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు దీవెనలు కావాలంటే, నువ్వు దీవించబడాలంటే వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఎవరు చెప్పిందో కాదు, వాక్యం ఏం చదువుతుందో అలా నువ్వు నడుచుకో. దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చిన్ను ఈరోజు అతను నేనే బాప్టిజం ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈరోజు ఆయనకి సంఘం సింగరాయకొండలో అతనికి మేము సంఘం అప్పచెబుతున్నాం. నేను ఫస్ట్ చెప్పాను, ఈ మందిరాన్ని కనిపెట్టుకొని ఉండే దైవ సేవకులను చావ చేయాలన్న వారికి ఖచ్చితంగా మోసం లేకుండా వాళ్ళకున్న నమ్మకస్తాన్ని బట్టి వాళ్ళకు పరిస్థితి ఒప్పచెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి కదండి. ఎలా ఉండాలంట? నమ్మకం. దేవుని దగ్గర నమ్మకం. నేను ఇచ్చేది కాదు, ప్రభువే ఇస్తాడు. హల్లెలూయా. నమ్మకముగా చూడండి. ఇంత ఏజ్ వచ్చినా కూడా ఆ పిల్లవాడు కదిలాడుకుని నిలబడిపోయాడు. సేవకు సమర్పించుకుని నిలబడిపోయాడు. నాకు తెలుసు అతను నమ్మకముగా ఉన్నాడు కనుక అతన్ని మనం ఏం చేయాలంట? వదిలిపెట్టకూడదు. నమ్మకస్తుల్ని మనం ఎప్పుడు
వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే దేవుడు నన్ను వదిలిపెడతాడు. హల్లెలూయా. దేవుడు నన్ను వదిలిపెడతాడు. నమ్మకము ఉండండి. సంఘంలోకి వస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి చదువుతున్నాను, నమ్మకము ఉండండి. 22 సందర్భాలు ముగించేస్తాను. అదే వాక్యం 22వ వచనం. అదే అపోస్తలుల కార్యం 3:22. మోసే కాదమ్మా, అపోస్తలుల కార్యం 3:22. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట విని. ఎవరు మాట వినాలంట? మోసే అంటున్నాడు, నాలాంటి ఒక ప్రవర్తన మీలో ఒకరిని పుట్టిస్తాడు, కానీ ఆయన మాట మీరు వినండి. హల్లెలూయా. ఆయన మాట మీరు వినండి. ఆయన మాట వింటే మీకేమవుతుందంట? హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, బాకండి, ఉరుకులాడబాకండి, ప్రభుకు లోపడండి. ధనం వైపు చూడబాకండి, డబ్బు వైపు చూడబాకండి, ప్రభు వైపు చూడండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, తెలుసా కదండి. ఇప్పుడు వైరస్ వచ్చి అందరిని ఊపింది. ఆయన మహాకృప వల్ల చాలా వరకు నిమ్మలం అయిపోయింది. ఇంకొకటి రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇంకొక వ్యాధి రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా? కానీ నువ్వు దేవుడు నమ్మకము ఉంటే ఆ వచ్చే ఉగ్రత నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు తప్పించిన దేవుడు రేపు కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తుని నమ్మకము ఉండండి. కానీ మీ ఆత్మను కాయవాడు దైవ సేవకుడు, సంఘ కాపరు. ఆ సంఘ కాపరు దగ్గర మీరు ఎలా ఉండాలి చెప్పండి కదండి? సంఘ కాపరు దగ్గర ఆ సంఘ కాపరు దేవుని పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడో ఆ సంఘ విశ్వాసం, సంఘ పెద్దలు కూడా అదే భారం కలిగి ఉండాలి, అదే ఆలోచన కలిగి ఉండాలి. మా పిల్లలకు కూడా చదువుతాను, ఎక్కడ వెళ్ళిపోతాను, నేను చదువుతుంటాను. నా తర్వాత మీరు సేవ చేయాలంటే నా లెక్క ఉండాలని చెప్పాను. ఎవరు లెక్క ఉండాలని? నేను దేవుడి మీద ఎంత ఆనుకొని బ్రతుకుతున్నానో మీరు కూడా అలా ఉండాలి. హల్లెలూయా. మోసే తర్వాత మోసే పిల్లల కాలేదు అయ్యారా? స్వామివారు మహాభక్తుడు, స్వామివారి పిల్లలు అయ్యారా? కారణం ఏంటి? హల్లెలూయా. యెహోషువ అయ్యారు. యెహోషువ అంటే మోసే ఇక్కడ నమ్మకం ఉండదు. ఏడుండంటే ఆనే ఉంటాడు. మోసే చెబుతాడు ఎడుండో ఆనే ఉంటాడు. దానికి వాడు ఆయన వచ్చేంత వరకు అక్కడ కనిపెట్టాను. మోసే వచ్చేంత వరకు ఆయన ప్రార్థనకని అలా ఉండాలని. హల్లెలూయా. మనందరం కలిసి ప్రభు పని బాధ్యత కలిగి చేద్దాం. శుభ్ర దినాల్లో ఉన్నాం కదండి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? శుభ్ర దినాల్లో ఉన్నాం.